ఇప్పుడు మనం చూడబోయేవి వెరీ ఇంట్రెస్టింగ్. క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్. We will get into more and more complicated and complex instruments going forward. ఇప్పటి వరకు బేసిక్స్ విన్నారు, కొత్త కొత్త పదాలు వస్తుంటాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాను, మ్యూచువల్ ఫండ్ అంటాను, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాను. ఓకే, చాలా చాలా కాంప్లికేటెడ్ టర్మ్స్ మీకు వస్తుంటాయి. సెన్సెక్స్, నిఫ్టీ, ఇవి సింపుల్ పదాలు. ఇంకా అలాగే ఇండెక్స్ ఫండ్ అని, ప్యాసివ్ ఫండ్ అని, యాక్టివ్ ఫండ్ అని. వి విల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీ సిలబస్లో ఎంత ఉంది ఏంటి నేను చూడను, ఎందుకంటే యూపీఎస్సీకి ఫిక్స్డ్ సిలబస్ ఉండదు. న్యూస్లో కనిపించే దేని మీదైనా అడగొచ్చు. కొత్త కొత్త టర్మ్స్ ఇంకా అట్రాక్టివ్ దానికి. సో అందుకని ప్రతి ఒక్క దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకే, సిల్వర్ ఈటీఎఫ్ ఇంకో 6% పెరిగింది ఇవాళ. గోల్డ్ ఒక 5%, సిల్వర్ ఒక 5%. నిన్న పెరిగింది ఒక 5%, ఈ రోజు ఒక 5% పెరిగింది, పెరుగుతూనే ఉన్నది. ఓకే, క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం 10,000 పెట్టి ఒక బాండ్ కొనుక్కున్నాము అంటే అర్థం ఏంటి? 10,000 అప్పిచ్చామని, అంతే కదా? 10,000 పెట్టి బాండ్ కొన్నామంటే మనం 10,000 గవర్నమెంట్కి, ఆ బాండ్ ఇష్యూ చేసిన వాడికి అప్పిచ్చినట్టే కదా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఇష్యూ చేసింది, నువ్వు కొనుక్కున్నావు, గవర్నమెంట్ నీకు బాండ్ ఇచ్చింది, నువ్వు గవర్నమెంట్కి ఏమి ఇచ్చావు? డబ్బులు ఇచ్చావు. సో ఇనేవే నువ్వు గవర్నమెంట్కి అప్పిచ్చినట్టే కదా. రైట్. అయితే మనీకి బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు? ఇన్ఫ్లేషన్. మనీకి బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు? ఇన్ఫ్లేషనే కదా. మనీ వాల్యూ ఎప్పుడు పోతుంది? విత్ ఇన్ఫ్లేషన్ మనీ వాల్యూ పోతుంది. కానీ మన బాండ్స్ లో ఏం జరుగుతుంది? నువ్వు ఈ రోజు 10,000 ఫేస్ వాల్యూ బాండ్ కొంటే 5 years తర్వాత నీకు ఎంత ఇస్తారా? 10,000 ఇస్తారు. నీకు ఎక్స్ట్రా ఇవ్వరు, ఆ 10,000 ఇస్తారు. సో మరి 5 years తర్వాత ఉన్న 10,000 ఈ రోజు ఉన్న 10,000 సేమా? కాదు కదా. ఈ రోజు ఏమవుతున్నాయి? రేట్లు, ధరలు పెరిగి దాని వాల్యూ తగ్గిపోతుంది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా గోల్డ్. ఇంక మరి వేరే చూడకండి, 10,000కి నాకు లాస్ట్ ఇయర్ ఎంత గోల్డ్ వచ్చేది, 10,000కి ఇప్పుడు ఎంత గోల్డ్ వస్తుంది? సేమ్. ఇట్స్ ఎబిలిటీ టు పర్చేస్ గోల్డ్ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఒకప్పుడు ఎంత గోల్డ్ కొనగలిగేది, ఇప్పుడు ఎంత కొంటుంది. అలా మీరు పెట్టుకుంటే ఇమీడియట్ గా స్ట్రైక్ అవుతుంది. కొంచెం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, లేదా మీరు రెగ్యులర్ గా వాడే ఏ వస్తువు అయినా సరే కనెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. స్మోకర్ సిగరెట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. సిగరెట్ రేట్ బాగా పెరిగిపోయింది. యా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? బాండ్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉందా లేదా? నీ కూపన్ వస్తుంది, కాదని చెప్పట్లేదు. కూపన్ వస్తున్నప్పటికీ కూడా నీ అసలు వాల్యూ తగ్గిపోతున్నట్టే కదా. నువ్వు 10,000 ఇస్తున్నావు, కానీ నువ్వు తర్వాత తీసుకునేది 10,000 లా కనిపిస్తుంది. 10,000, కానీ ఈ రోజు 10,000, ఆ రోజు 10,000 సేమ్ కాదు. ఒకప్పుడు నీకు మీ పాత 1960s 70s లో అణాలు, వరహాల ఏమంటారు, వరహాలు, ఇంక ఇలాంటివన్నీ, ఒక ఇడ్లీ 10 అణాలు ఇలా ఉండేవి. దమ్మిడికి పనికిరా ఉంటారు, అది పూర్వం ఉన్న పదం. అది దమ్మిడికి పనికిరా ఉంటారు. మీరు పావలాలు చూసారా? చూసుంటారు. 10 పైసలు చూసారా? 5 పైసలు చూసారా? అట్లీస్ట్ మన లైఫ్ స్పాన్ లో చూసాం. మనం వరహాలు, అణాలు చూడలేదు. మన పేరెంట్స్ చూసుంటారు, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మన తాత ఉంటే మీ తాతలు చూసుంటారు ఇవన్నీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ రోజు వాటితో కొనగలిగే వాళ్ళం. బస్తాడు ఒక భోజనం చేసేయగలిగేవారు. ఇప్పుడు అసలు ఏమీ రాదు, వచ్చేవి. ఎగ్జాక్ట్లీ. సో అది వింత ఏమీ కాదు, అలా అనేవారు, కానీ అది వింత కాదు. దట్ ఈస్ హౌ ఇన్ఫ్లేషన్ వర్క్స్. అర్థమవుతుందా? అదేం వింత కాదు, అది దట్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్. ధరలు పెరుగుతూ ఉంటాయి, డబ్బు తన విలువను కోల్పోతూ ఉంటుంది. ఒకప్పుడు లక్షాధికారి, ఇప్పుడు కోటీశ్వరుడు ఒకటే. ఒకప్పుడు లక్షలు ఉండేవాడు, ఇప్పుడు కోటీశ్వరుడు ఒకటే. పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే, డబ్బు తన విలువను ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ఫ్లేషన్ కోల్పోతుంది. అలా అసలు ఏదైతే ఉందో నీ ఫేస్ వాల్యూ, లేదా అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం కదా ఇంగ్లీష్ లో, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వినుంటారు కదా, అసలు వడ్డీ. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇన్ఫ్లేషన్ వల్ల తన విలువని కోల్పోకుండా ఉండడం కోసం క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్ తీసుకొచ్చారు. సో దీంట్లో క్యాపిటల్ లేదా ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ అడ్జస్ట్, ప్రిన్సిపల్ ఈజ్ ఇండెక్స్డ్. దీన్ని ఒక ఇన్ఫ్లేషన్ మెట్రిక్ తో ఇండెక్స్ చేస్తారు. దట్ కెన్ బి WPI ఆర్ CPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ,
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ ప్రైస్ మనం ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ వాటితో ఇండెక్స్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు 10,000 ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ కొనుక్కున్నావు, 1 year తర్వాత మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి. ఈ 1 year లో ఇన్ఫ్లేషన్ 7% ఉందనుకోండి. 1 year తర్వాత గవర్నమెంట్ నీకు ఎంత ఇవ్వాలి? 10,000 కాదు, 10,700 ఇవ్వాలి. అర్థమైందా? ద ప్రిన్సిపల్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ లో ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తో దాన్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో ఎగ్జాంపుల్, ఇది 10,000 మీ ఫేస్ వాల్యూ అయితే, మెచ్యూరిటీ పీరియడ్ అనేది 1 year అయితే, ఈ 1 year లో ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంటే మీకు ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? 10,600. 600. 10,600. అండ్ కూపన్ రేట్ అనేది 8% అయితే కూపన్ వాల్యూ ఎంత? ప్లస్ 800. 800, sir. ఒకవేళ ఇయర్లీ పేమెంట్ అయితే 800, హాఫ్ ఇయర్లీ అయితే Half yearly 400. 400. హాఫ్ ఇయర్లీ పేమెంట్ అయితే 400 ప్లస్ 400 ఇస్తారు. అర్థమైందా? ఎలా వస్తుంది మీకు పేమెంట్? వీటిని ఏమంటాం? క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ అంటాం. అయితే మీరు అంటారు, సార్ క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ ఉంటే అందరూ ఇదే తీసుకుంటారు కదా, రెగ్యులర్ బాండ్ ఎవడు కొంటాడు అని అడుగుతారు. సో గవర్నమెంట్ కూడా తెలివైందే, క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ లో వడ్డీ తక్కువ పెడుతుంది. ఎవరు అమాయకులు కాదు అక్కడ. క్యాపిటల్ కి ఇన్ఫ్లేషన్ ఇండెక్సింగ్ చేస్తున్నాం కాబట్టి కూపన్ రేట్ విల్ బి జనరలీ లోవర్. ఇది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ దట్ కెన్ బి ఆస్క్డ్. ఒక రెగ్యులర్ బాండ్ కి క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ కి కంపేర్ చేసుకుంటే, సేమ్ మెచ్యూరిటీ సేమ్ ఫేస్ వాల్యూ తీసుకుంటే, క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ లో ఏమవుతుంది? కూపన్ రేట్ తక్కువ ఉంటది. తక్కువ ఉంటుంది, sir. ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇంకో దగ్గర కట్ చేస్తారు. పేర్లు మారతాయి, ఎటు నుంచి ఎటు వెళ్ళినా చివరికి అదే జరిగింది. ఈజ్ అ క్లియర్ ఎవ్రీ వన్ ఆన్లైన్? Yes. Clear, sir. సో దీన్ని క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ అంటాం. అయితే ఇక్కడ మనకి దేని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది? Inflation నుంచి. ఫుల్ ప్రొటెక్షన్, హాఫ్ ప్రొటెక్షన్? ఫుల్ ప్రొటెక్షన్ వస్తుందా, కొంతే వస్తుందా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఈ సిఐబి లేదా క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ అనేది లెట్స్ అస్యూమ్ 5 years మెచ్యూరిటీతో వచ్చింది అనుకోండి. ఇది ఇందాక అనుకున్నట్టే 10,000 ఫేస్ వాల్యూ అనుకోండి, ఇందాక అనుకున్నట్టే 8% కూపన్ రేట్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఇయర్లీ పేమెంట్స్ అనుకోండి, పేమెంట్ హాఫ్ ఇయర్లీ కాదు ఇయర్లీ అనుకోండి. సో ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్ ఎంత, ఫోర్త్ ఇయర్ ఎంత, ఫిఫ్త్ ఇయర్ ఎంత? అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది మనకి? 800. సెకండ్ ఇయర్ ఎంత? 800. థర్డ్ ఇయర్, 800. ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ 800 వస్తుంది. ఎందుకు 800 వస్తుంది? బికాస్ 800 అనేది ఎలా వస్తుంది? యూఆర్ క్యాలిక్యులేటింగ్ 8% ఆన్ 10,000. 10,000 మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ లెట్స్ అస్యూమ్ ఇన్ఫ్లేషన్ ఇస్ 6%. అప్పుడు ఈ 10,000 వాల్యూ ఆఫ్టర్ 1 year ఎంత అవుతుంది? 10,600. 600, sir. కానీ నువ్వు సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీని మీద వెయ్యవు, దాని మీదే వేస్తావు. 10,000 మీద వేస్తాం. ఫస్ట్ ఇయర్ ఓకే అయిపోయింది, కానీ సెకండ్ ఇయర్ చేసేటప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఒరిజినల్ 10,000 మీద వేస్తావు, 10,600 మీద వెయ్యవు. అర్థమవుతుందా? కూపన్ రేట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్, Original principal. విచ్ మీన్స్ ఈ పర్టికులర్ కేసులో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ అనేది ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ప్రిన్సిపల్, నాట్ ఆన్ కూపన్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చే 800కి ఫిఫ్త్ ఇయర్ వచ్చే 800కి సేమా? కాదు కదా. ఇయర్ గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ తో దాని వాల్యూ తగ్గిపోతున్నట్టే కదా. ఫస్ట్ ఇయర్ 800 వస్తే సెకండ్ ఇయర్ కూడా 800 వస్తే రెండు సేమ్ కాదు, దాని వాల్యూ తగ్గిపోతుంది. వాల్యూ తగ్గుతుంది, సార్. క్యాపిటల్ ఇండెక్స్ బాండ్ లో ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ప్రిన్సిపల్, నాట్ కూపన్. అర్థమైందా? సిద్ధు ఏంటి అడుగు, అలా చూస్తున్నావు? అర్థమైందా కాలేదా? కాకపోతే ఏం కాలేదో చెప్పు. యూజ్ యువర్ బ్రెయిన్, థింక్. శ్రావణి కదా చెప్పారు, చెప్పు. అర్థమైందే కాలేదా? అంటే ఇలా అంటున్నావు ఇలా అంటున్నావు. కొంతమంది అంటారు లెఫ్ట్కే అంటారు. అలా ఉంది పరిస్థితి.
చెయ్యేమో రైట్ చూపిస్తుంది, నోట్ నుంచేమో లెఫ్ట్ అంటారు. అలాగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, జాగ్రత్తగా వినండి. సిద్ధు నీకే చెప్తున్నాను, అర్థం కాకపోతే అడగాలి. ఇప్పటి వరకు అర్థమైందా? ఇది చెప్తున్నాను. బాండ్ ఫేస్ వాల్యూ ఎంత సిద్ధు మాట్లాడు. ఫేస్ వాల్యూ 10,000, 10,000. కూపన్ రేట్ 8%, ఇన్ఫ్లేషన్ 6% అనుకుందాం. ఇన్ఫ్లేషన్ 6% అనుకుందాం. మెచ్యూరిటీ 5 years తర్వాత మెచ్యూర్ అవుతుంది అనుకుందాం. 5 years తర్వాత మెచ్యూర్ అవుతుంది అనుకుందాం. సో ఇది 2026 1 January రోజు, 2026 1 January రోజు ఇష్యూ చేశారు అనుకోండి. ఇష్యూ చేశారు, నీకు ఇయర్లీ పేమెంట్ ఇస్తాడు కూపన్. హాఫ్ ఇయర్లీ కాదు, ఇయర్లీ అనుకోండి. సో నీకు ఫస్ట్ కూపన్ ఎప్పుడు వస్తుంది? 2026 31 డిసెంబర్కి 1 year అవుతుంది. అక్కడికి ఫస్ట్ కూపన్ వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది నీకు సిద్ధు? 10,800. సెకండ్ కూపన్ ఎప్పుడు? 2027 31 December. తర్వాత 2028 31 December. 800. 2029 31 December. 2030 31 December 800 వచ్చింది. ఏంటివి? కూపన్ పేమెంట్. కూపన్ రేట్స్. ప్రిన్సిపల్ సంగతి ఏంటి? ఫస్ట్ ఇయర్ కదా ఎంత అయింది? ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయింది 10,600. వచ్చేసరికి 10,600 ఇంటూ 1.06, అంతే కదా? 6% యాడ్ చేస్తున్నాను, ఇంకేం లేదు. 6% ఎంత? 0.06 కదా? 6% ఎంత? 0.06. 1 కి 0.06 యాడ్ చేస్తే 1.06. సో మల్టిప్లైడ్ బై 1.06. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 10,600 ఇంటూ 1.06 ఇంటూ 1.06, మళ్ళీ తర్వాత ఇంటూ 1.06, తర్వాత ఇంటూ 1.06. సో ప్రిన్సిపల్ వాల్యూ మాత్రం చక్కగా ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్తో దాని వాల్యూ పెరుగుతుంది. కానీ కూపన్ మాత్రం 800 ఉంది. మరి కూపన్ వాల్యూ కూడా తగ్గిపోతున్నట్టే కదా ఇన్ఫ్లేషన్ వల్ల, దానికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరగట్లేదు. దీన్ని ఏమంటాం మనం? క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్ అంటాం. అలా కాకుండా కూపన్ వాల్యూ కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్టింగ్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్, IIB. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ ఇలాగే జరిగేస్తుంది నార్మల్గా. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనం ఆ 8% దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? దీని మీద. 1,600 మీద. 8% is calculated on 10,600, not on 10,000. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దట్ 8% is calculated on this, ఈ నెంబర్ పైన. ఫోర్త్ ఇయర్ది దీనిపైన, దీని మీద 8% వేస్తాం. ఫిఫ్త్ ఇయర్ది దీని మీద 8% వేస్తాం. ప్రతిసారి ఆ 10,000 మీద వేసేయకుండా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ప్రిన్సిపల్ పైన మనం కూపన్ రేట్ క్యాల్కులేట్ చేస్తాం. అలాంటి దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్. ఇండెక్స్ బాండ్. సార్ ఇప్పుడు సార్ యా చెప్పమ్మా. సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కరువు భత్యం ఇస్తారు కదా సార్, డిఏ, అది కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసే సాలరీస్ కి ఇస్తారు సార్ అది? అవునమ్మా, అది మన శాలరీ ఇంక్రీజ్ లో డిఏ అనేది ఒక కాంపోనెంట్. మీ క్లాస్ లో చెప్పుకుంటాను డిఆర్ఎస్ అలవెన్స్. డిఆర్ఎస్ అంటే ఏం చెప్పాను? ప్రియం అంటే పెరగడం, ధరలు పెరగడం. ధరలు ప్రియమయ్యాయి అంటే పెరిగాయి అని అర్థం. డియర్నెస్ అంటే ఇంక్రీజ్ అవడం. ద ప్రైసెస్ గాట్ డియరర్, సిల్వర్ ప్రైసెస్ గాట్ డియరర్ అనొచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక డియర్ అంటే ప్రేమ అని కాదు, పెరగడం అని. అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడే మీకు దానికి తగ్గట్టుగా మీ జీతాలు గవర్నమెంట్ పెంచుతూ ఉంటుంది. దానికోసం డియర్నెస్ అలవెన్స్ అని, అది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ కాంపోనెంట్ ఆఫ్ సాలరీ. క్లియర్ ఎవ్రీబడి? సో కొంచెం ఫ్యాక్చువల్ డేటా వీటికి సంబంధించింది, నాకు అసలు గుర్తుండవు ఫ్యాక్ట్స్. క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్ ఇండియాలో మొదటిసారి 1997లో ఇష్యూ చేశారు. మీ PDF లో ఉంటుంది, కంగారు పడక్కర్లేదు, రాసుకోండి. సిఐబి ఇండియాలో ఫస్ట్ డిసెంబర్ 1997లో ఇష్యూ చేశారు. అండ్ అది మెచ్యూర్ అయింది 2002, అంటే 5 yearsకి ఇష్యూ చేశారు. సార్ యా సార్, ఇందాక ఇన్ఫ్లేషన్ లో మీరు 6% అని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కి ఇన్ఫ్లేషన్ 5% అయితే ఇప్పుడు 5% వేస్తావు.
ఫస్ట్ ఇయర్ 6 ఉంది, సెకండ్ ఇయర్ 5 ఉంది అనుకో, ఇది 1.05 అవుతుంది. థర్డ్ ఇయర్ ఏమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి 7 మళ్ళీ 1.05, ఇది 1.07 అవుతుంది అంతే. ఏ ఇయర్ ఎంత ఉంటే దాని ప్రకారం అలా వేసుకోవడమే. మీకు 6 అని ఎగ్జాంపుల్ కోసం 6% చెప్తాను. ఆ సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దాని ప్రకారమే క్యాల్కులేషన్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది సార్. Yeah. థ్యాంక్ యూ సార్. అందుకే మ్యాథ్స్ రావాలి. చాలా మంది మ్యాథ్స్ రాకపోతే పని అవుతాం. క్లియర్ కదమ్మా? నెక్స్ట్ చూడండి, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్ గురించి కూడా కొంచెం ఫ్యాక్చువల్ డేటా. ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్లు ఇచ్చిన నోట్స్ అంతా యాజ్ ఈజ్ గా గవర్నమెంట్ ఆర్బీఐ వెబ్సైట్ నుంచి కాపీ చేసి పెట్టాను, తలకాయ నొప్పి లేకుండా. తప్పులు ఉండే అవకాశం ఉండదు. ఇంకా అలాగ అందులో ఏదుందో అదే కాపీ చేశాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ ఇది గ్లోబల్లీ 1981లో ఫస్ట్ టైం యూకేలో ఇష్యూ చేశారు. 1981లో యూకేలో ఫస్ట్ టైం ఇష్యూ చేశారు. ఇండియాలో వచ్చేసరికి 2013 జూన్. అయితే WPIతో లింక్ చేశారు ఒరిజినల్ గా మనకి WPIతో లింక్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 2013లో సిపిఐ బేస్డ్ కూడా తీసుకొచ్చారు. WPI లింక్డ్ ఐఐబీస్ జూన్ 2013లో వస్తే, సిపిఐ లింక్డ్ ఐఐబీస్ డిసెంబర్ 2013లో ఫస్ట్ టైం రావడం జరిగింది.